మెగాస్టార్ దగ్గర ఉన్నానురా, అన్నయ్య ఒకసారి నీతో మాట్లాడతా అన్నారు, నీ గురించి చెప్పాను. ఊరికే ఒక్కసారి ఒక 30 సెకండ్స్ హాయ్ చెప్పాను. ఇచ్చా. ఒక 2 నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నాడండి. ఆ! వాడు కూడా లేదు. మధ్యలో అక్కడ సార్ ఏంటి వర్మ గారు, ఈయన ఊరుకుండొచ్చు కదా! ఈయన కూడా ఈయన చేసిన పనులు ఎలా ఉంటాయో చెప్తా. అప్పటికి పొంగిపోతున్నాను నేను. ఏం అదృష్టానో వాడిది. నన్ను మించిన అదృష్టం కదా! కదా! డైరెక్ట్ మెగాస్టారే వర్మకి ఒకసారి ఫోన్ చేయండి. అవును. అరే! ఇలా అన్నార్రా అంటే అది నమ్ముతాడులే తెలీదు తర్వాత చెప్దాం. అరే! ఇలా నీకు ఫోన్ ఇస్తున్నా మాట్లాడంటే వాడు సార్, సార్ ఆ! అలాగుంది వాడిది. ఆఫ్‌కోర్స్ అలాగే ఉంటుంది ఎవరిదైనా అట్టాగే ఉంటది. ఎవరిదైనా. ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి. హర్ష మంచి ఆర్టిస్టు నాకు బాగా క్లోజ్ అయిపోయాడు. మంచి ఫ్రెండ్స్ అంట కదా మీరు. ఆల్ ది బెస్ట్ అది ఇది అంతా. సార్, సార్, సార్ ఎప్పుడైనా హైదరాబాద్ ఇది చూడండి ఇక్కడే ఇది చూడండి. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి. లంచ్‌కి వస్తే మనం లంచ్ చేద్దాం. ఓకే. పడిపోయి ఓకే. ఉంటాడు అక్కడ. పెట్టు. నేను తీసుకున్నాను. ఎందుకన్నారు సార్ ఆ మాట? నేనేదో ఒకసారి మాట్లాడితే బాగుండనుకున్నాను. నేనేం తప్పేమన్నాను. మీ ఇంటికి రమ్మన్నారు లంచ్ నిజం అనుకుంటాడు. నిజంగా ఊరుకోండి సార్ ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోద్ది. ఇప్పుడు వాడేమనుకుంటాడు వీడు నన్ను తీసుకెళ్ళట్లేదు అనుకుంటాడు. నేను ఎక్కడ చెప్పను సార్ మనస్ఫూర్తి మీరు ఆయనకి పెద్ద విషయం కాదది. సార్. కానీ నిజంగా గుర్తుంటుందా? హ్మ్. ఉండదా? నేను చచ్చిపోతాను సార్ ఆడితో అంటే చూడండి అంత ఫన్నీగా తయారైన సిట్యుయేషను. ఒక ఒక గొప్ప మూవ్‌మెంట్ ఆఫ్ ఫ్యాన్‌కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి, వాడు తీసుకున్న తర్వాత లంచ్‌కి పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది? నిజంగా వాడు హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలేసేసుకొని, చిరంజీవి ఏవో కలెక్షన్ పెట్టుకొని పద ఎళ్దాం. అంటే నా పరిస్థితి ఏంటి? జస్ట్ యాహ్! జోక్స్ అపార్ట్ బట్